అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సవరవెల్లి గ్రామంలో ఉన్న రేవాడు రైట్ భాగం నుంచి మనం తీసుకున్నట్టయితే శ్రీ మత్స్య వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించాను. అలాగే ఈ యొక్క పరిసర ప్రాంతం కూడా శిలా తోరణాలతో అందంగా చాలా చక్కదిద్దాం పాలరాయితో అందంగా నిర్మించారండి. ఇక్కడ విచ్చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ యొక్క ఆలయ ధర్మకర్త శాంతమ్మ గారు ఆవిడ యొక్క ప్రతిబింబంతో 25 సంవత్సరాల నుంచి ఈ గుడి నిర్మించారు. ఎంతో సంతోషపడుతున్నాను ఇక్కడికి వచ్చేసినందుకు. ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు ఏదో ఒక వెంకటేశ్వర స్వామిని దర్శించడం నాకు అలవాటు. ఏడుకొండల వాడు ఎక్కడున్నా చాలా పరమాత్ముడుగా అందరినీ కాపాడుతుంటాడు. చూడండి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ, ఆహ్లాదంగా ఆప్యాయతంగా మన మనసు చాలా నిర్మలమై ఉంటుంది. మనకి ఏదైనా బాధ ఉన్నా బాగా ప్రిపరేషన్తో ఈజీగా పోతుంది. ఇక్కడ విచ్చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. మనకి బోయపాలెం నుంచి హైవేకి 35 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ విచ్చేసినందుకు ఆ స్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశం మొత్తం చాలా ప్రఖ్యాతమైన దేవాలయాలతో నింపబడి ఉంది. ఇక్కడ ఎంతోమంది కూడా వచ్చి అందరూ సంతోషంగా జీవిస్తారు. ఎటువంటి హానికరంగా ఉండదు మన భారతదేశం. మన భారతదేశం ఎప్పుడు అద్భుతంగా ఉండాలని ఇలాంటి దేవాలయాన్ని దర్శిస్తుంటాను. అందరికీ సంతోషం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. మీరు కూడా దర్శిస్తారని, ఈ వెంకటేశ్వర స్వామిని నిత్యం కొలుస్తారని ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ మణిదీప్ కుమార్, బోయపాలెం. గోవింద హరి గోవింద గోకుల నంద గోవింద, గోవింద హరి గోవింద గోకుల నంద. చాలా అద్భుతంగా గుడి వాతావరణం అందంగా కనబడుతుంది. పక్షులు కానీ ఇక్కడ చెట్లు కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మనకున్న టైంలో సంతోషంగా ఖాళీ ఉన్న టైంలో అందరితో కానీ వచ్చినట్టయితే చాలా మంచిగా ఉంటుంది. చూడండి ప్రాంగణం కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ ధ్వజస్తంభం కూడా చూడండి, చూసారా గజేంద్రుడు ఎంత అందంగా కనబడుతున్నాడు. గజేంద్రుడు, మా గజేంద్రుడు, బోలా గజేంద్రుడు, సిద్ధి గణేశుడు, సిద్ధి వినాయకుడు కూడా, పక్షుల కిలకిలలు. వెంకటరమణ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. అలాగే అన్నమయ్య సంకీర్త స్వరూప విగ్రహం, వేణునాథ విగ్రహ రూపం. ఈ యొక్క దేవాలయం శిలాతోరణలు కూడా చాలా అందంగా ఉంటాయి. చుట్టుపక్కల కూడా మంచి పొలాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా సందర్శించాము. ప్రకృతికి మంచిగా చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు అందరికీ మంచిగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ పూజ చేశాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పాలరాయితో నిర్మించారు కాబట్టి ఈ యొక్క వీడియోని విశేషంగా చూపించాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. మీరు కూడా వీడియోని చూసి సంతోషిస్తారని. సర్వే జన సుఖినో భవంతు.